దాదాపు 50 ఎకరాల పామాయిల్ తోటతో పాటు చుట్టూ 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండ పరిసరాలను పోలీసులు ఆశాంతం అన్వేషిస్తున్నారు. ప్రతి అనుమానాస్పద ప్రాంతాన్ని శోధించినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. శనివారం మధ్యాహ్నం పాప తప్పిపోయిన కొద్దిసేపటికే గంటన్నర పాటు వర్షం పడింది. దీంతో కొండపై మట్టి జారటంతో పాప ఏమైనా మట్టిలో ఇరుక్కుపోయిందా అనే అనుమానంతో పలు చోట్ల తవ్వినా ఫలితం లేకపోయింది. లేదా చిన్నారిని ఎవరైనా అపహరించి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ దారి పొడవునా 37 సీసీ కెమెరాలను శోధించారు. ఆ ప్రాంతంలో ఫోన్ కాల్స్, టవర్ ఆధారంగానూ పరిశీలించారు. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు సైతం వెతికారు. తోటలో ఇనుప కంచె వద్ద చిన్నారి కుక్క వెంట్రుకలు ఉన్నాయని తల్లి భవానీ చెప్పడంతో పోలీసులు వాటిని సేకరించారు. వాటిపై చాలా వేలిముద్రలు ఉండటంతో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం కుక్క ప్రవర్తన చాలా దూకుడుగా ఉంది. దాని కదలికలను నిశితంగా గమనించేందుకు వీలుగా జీపీఎస్ పరికరాన్ని అమర్చుతున్నట్లు తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి తెలిపారు. అది వెళ్లే మార్గాన్ని, గమనాన్ని నిరంతరం అంచనా వేస్తూ చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ఈ మిస్టరీ వెనుక పాత కక్షలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతుంది. తమ కారుకు సంబంధించి 5 నెలల కిందట జరిగిన ఒక గొడవ భవానీ పోలీసులకు వివరించారు. గతంలో బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు ముసుగు వ్యక్తులపైన ఆమె పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. Yeah!